రైట్ ఇక మేడిగడ్డ బరాజ్ సందర్శనకు రేవంత్ సర్కార్ విపక్ష సభ్యులతో కలిసి మేడిగడ్డ సందర్శనకు బయలుదేరున్నారు మరి కాసేపట్లో. సో మేడిగడ్డలో లోపాలు ఏం జరిగాయి, మేడిగడ్డ బరాజ్ ఎలా కుంగింది, సో ఈ విషయాలన్నీ తెలియజేయడానికి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా ఆయన విపక్ష సభ్యులకు ఆహ్వానం పలికారు. అలాగే కేసీఆర్ ఒకవేళ రోడ్డు మార్గాన బస్సులో రాలేకపోతే కనుక ప్రత్యేక హెలికాప్టర్ కూడా సిద్ధం చేశామని చెప్పి ఆయన ఆహ్వానం పలికారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు రావట్లేదని కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్ చెప్పండి, మరి కాసేపట్లో రేవంత్ సర్కార్ మేడిగడ్డ సందర్శనకు రాబోతున్నారు కదా, సో బీఆర్ఎస్ నేతలకు ఆహ్వానం పలికినప్పటికీ వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రజా అసెంబ్లీ రేపటికి వాయిదా పడ్డది. ఇక ఎమ్మెల్యేలందరూ కూడా అఖిలపక్షం అందరూ ఎమ్మెల్యేలు అన్ని పార్టీల ఎమ్మెల్యేలందరూ కూడా మేడిగడ్డకు రావాలి అని కూడా ఇప్పటికే ప్రభుత్వము ఆహ్వానించింది. ఇక అందరూ కూడా సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ మాత్రం వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఒకవేళ వచ్చినా మీకు ప్రత్యేకమైన ప్రభుత్వ హెలికాప్టర్ కూడా రెడీ చేస్తామని ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చారు. కానీ వెళ్ళే ప్రసక్తి అయితే కనిపించడం లేదు. ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కొక్కరు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం అసెంబ్లీ రేపటికి వాయిదా పడ్డారు. ప్రధానంగా మేడిగడ్డ అంశంలోనే ఇది పూర్తి స్థాయిలో అక్కడ ఏ విధమైనటువంటి అవినీతి జరిగింది, ఏ విధంగా కృంగిపోయింది, ఏ విధంగా అది పడిపోవడానికి సిద్ధంగా ఉంది అనే దాని మీద ప్రజలకు పూర్తి స్థాయిలో తెలిసేందుకైతే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మనం చూసుకోవచ్చు, బస్సులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి వెళ్ళడానికి. అదంతా కూడా ఒక్కొక్కరు లోనికి ఒక్కొక్కరు బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మేడిగడ్డ ఇవాళ ఒక ప్రపంచ స్థాయిలో పెద్ద ప్రాజెక్టు అనేది చూపించడానికి ప్రయత్నం చేసింది గత ప్రభుత్వం. 1,47,000 కోట్ల రూపాయలు ఇవాళ పెట్టుబడిగా పెట్టి ఆ ప్రాజెక్టులు ప్రజా సంపదను పెట్టి ఆ ప్రాజెక్టుని ఇవాళ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది లోనికి వెళ్ళారు. ఒక్కొక్కరు ఎమ్మెల్యేలందరూ కూడా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేడిగడ్డకు మొత్తం కూడా బస్సుల్లో వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి ప్రత్యేకమైన బస్సు కూడా ఏర్పాటు చేశారు. అట్లనే ఎమ్మెల్యేలందరూ కూడా బస్సులోకి వెళ్తున్నారు. మేడిగడ్డకు వెళ్ళిన తర్వాత అక్కడ 3 గంటలకు చేరుకుంటారు. 3 గంటల తర్వాత దాదాపు 2 గంటల పాటు మేడిగడ్డ పైన పవర్ ప్రజెంటేషన్ ఉంటుంది. మేడిగడ్డ ఎక్కడ పగుళ్ళు ఏర్పడింది, ఎక్కడ కృంగిపోయింది, ఎక్కడ దానికి వైఫల్యం చెందింది, ఎందుకు వైఫల్యం చెందింది, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఎందుకు విఫలమైంది మేడిగడ్డ అనే దాని మీద ప్రత్యేకంగా మొత్తం ఎమ్మెల్యేలు అన్ని పార్టీలకు సంబంధించి ఒక బీఆర్ఎస్ బీజేపీ తప్ప మిగతా అన్ని పార్టీలందరూ కూడా అక్కడికి వస్తున్నారు. బీజేపీ ఇప్పటికే అక్కడికి మేము వెళ్ళి వచ్చినాం, మేము పరిశీలించినాం, అక్కడ జరిగింది అది కూలిపోయే ప్రమాదంలో ఉందని ఆల్రెడీ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు పక్కదారి పట్టించడానికి ఇవాళ నల్గొండలో సభ ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సందర్భం ఉంది. వెంకట్, అలాగే ఇప్పటికే 4 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ కూడా అదే బస్సులో ప్రయాణిస్తారా? ఎందుకంటే మంత్రులందరూ ప్రయాణించే బస్సులు కాబట్టి దానికి సంబంధించి బాంబ్ స్క్వాడ్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ తనిఖీలు ఏ విధంగా ఉన్నాయి? భారీ సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నేతలు కూడా ఒకవైపు మీడియా పాయింట్కి వచ్చారు. బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ఆహ్వానించిండ్రు, లేఖలు కూడా రాసిండ్రు, రమ్మని మేడిగడ్డను చూసి వద్దాం, పరిశీలిద్దాం, మీ హాయంలోనే నిర్మించారు. ఎందుకంటే కాళేశ్వరం కింద మేడిగడ్డ అలాగే అన్నారం, సుందిల్ల ఇట్లా మిడ్మానేరు మొత్తం కూడా వాటరు నింపిన తర్వాత అక్కడ నుంచి మొత్తం కూడా లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. సో ఇప్పుడు ఒకవైపు ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది, మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చారు, మీడియా పాయింట్లో మాట్లాడడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి చూద్దాం ఏం మాట్లాడతారన్న దాని మీద, అసలు మేడిగడ్డకు వెళ్తారా వెళ్ళారనే దాని మీద అయితే ఒకసారి